హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్రియ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఫుల్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జైలుకి వెళ్ళాలని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? మాకైతే అనిపించలేదు, కానీ ఈ రోజు మేము డైరెక్ట్ జైలుకి వెళ్ళాము. నో టెన్షన్, ఇది పనిష్మెంట్ కాదు, ఫుల్ మెమరబుల్ డేట్ అనమాట. సో ఈ రోజు మేము వచ్చేసాము జిస్మాత్ జైల్ మండి రెస్టారెంట్కి. ఇంక లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇంక ఇప్పటి నుంచి వీడియో తీయడం కూడా స్టార్ట్ చేస్తాను. థీమ్ అంతా డిఫరెంట్గా ఉంటుందని. రెస్టారెంట్కి వెళ్ళగానే ఫస్ట్ లుక్ చూసి నాకు చాలా నవ్వొచ్చింది. వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, సో మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఇక్కడ మాకు బ్లాక్ లో అయితే సీటింగ్ అరేంజ్ చేశారు. స్మాల్ సెల్ లాంటి పార్టీషన్ లో కూర్చుని కొంచెం ఫన్నీగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మెనూలో చూసుకుని ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ చేసాము. స్టార్టర్ నేమ్ అయితే ఐడియా లేదు, కానీ క్రిస్పీ చికెన్ టైప్ లో అయితే ఉంది. ఇంకా మయోనీస్తో అయితే తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది, వేడిగా ఉన్నాయన్నమాట. ఇంకా వేరే స్టార్టర్స్ ఉంటాయేమో అని చూసాము, బట్ అక్కడ ఓన్లీ చికెన్ అయితేనే అవైలబుల్ ఉందంట. మేము వెళ్ళిందే నైట్, సో ఇంకా క్లోజింగ్ టైం కూడా దగ్గర పడిపోద్ది కాబట్టి ఓన్లీ చికెన్ అవైలబుల్ ఉందన్నారు. ఇంకా వాటిలోనే మాకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసాము, బికాజ్ మా ఇద్దరికి కూడా స్టార్టర్స్ లో చికెన్ ఎక్కువ ఇష్టం. ఇందులో కొంతమంది అనుకోవచ్చు ఇంకెప్పుడు చూసిన తిండి వీడియోస్ తప్ప ఇంక వేరే పని లేదా అని. ఇదైతే మా మదర్స్ బర్త్డే ట్రీట్, సో ఇంకా అందుకే వచ్చాము. అయినా మేము తింటాము, అది మా ఇష్టం. పెడితే మా పేరెంట్స్ పెడతారు, లేదంటే మా హస్బెండ్ పెడతారు. మా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసింది 0 నుంచి, బట్ అప్పుడు ఎవ్వరు కూడా రాలేదు. ఎప్పుడైతే స్టార్ట్ చేసినా సరే సొసైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడంలో ఫస్ట్ కాబట్టి, సో ఇంకా అందుకే అవన్నీ కూడా పట్టించుకోవడం మానేసాము. సో ఇది అందరినీ పాయింట్అవుట్ చేసి కాదు, ఎవరికి టచ్ అవ్వాలో వాళ్ళకి టచ్ అవుతుందిలేండి. నెక్స్ట్ ఇక్కడ మండి కూడా ఆర్డర్ చేసాము. ఆర్డర్ వచ్చాక అరోమా చాలా ఫ్లేవరబుల్గా అనిపించింది. సో దీని టేస్ట్ విషయానికి వస్తే ఫ్లేవర్ అండ్ స్పైసీ బాగానే ఉంది, బట్ టేస్ట్ మాత్రం కొంచెం చప్పగా అనిపించింది. సాల్ట్ అయితే బాగా తక్కువగా అనిపించింది. చికెన్ లోకి లెమన్ నాకు కంపల్సరీ ఉండాలి, బట్ ఇక్కడ లెమన్ అయితే లేదంట. ఆ ఒక 2 పాయింట్స్ డిఫెక్ట్ అనిపించాయి, మిగతాదంతా బాగానే ఉంది. మేమైతే ఎక్కువ ప్రిఫర్ చేసుకునేది మండీసేనండి. సో వేరే రెస్టారెంట్స్ లో అయితే మాకు ఫుడ్ ఏమీ టేస్ట్ అంత అనిపించట్లేదు. చాలా డిఫరెంట్ ప్లేసెస్ లో ట్రై చేసాము, బట్ ఇంక మండీస్ లోనే నచ్చుతుంది కాబట్టి ఇంకొకసారి ఒక మండీలో అయితే ట్రై చేస్తున్నాం. ఇంకా బిర్యానీ అంటే థమ్స్అప్ మెయిన్ రోల్ కదా, సో దట్ ఇంక థమ్స్అప్ కూడా తెప్పించుకున్నాము. సో ఫుడ్ తినలేకపోయాము, ఎక్కువ అయిపోయింది. ఇంకా పార్సల్ అయితే చేయించి మా ఇంటి దగ్గర ఉండే డాగ్స్కి అయితే తీసుకెళ్ళాము. ఇంకా టైం కూడా చాలానే అయిపోయింది, సో దట్ ఇంక బిల్ పేజెస్ అయితే వెళ్ళిపోతున్నాం. ఓవరాల్గా చెప్పాలి అంటే మాకు ఈ జైల్ మండి రెస్టారెంట్ చాలా స్పెషల్, మెమరబుల్గా అనిపించింది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై మామ్ ఫర్ దిస్ ట్రీట్. అండ్ మీరు కూడా ఒకసారి మీ పార్ట్నర్తో ట్రై చేయండి, డిఫరెంట్ మెమరబుల్గా ఉంటుంది. అంతే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.